క్లాస్ అయిపోతుంది. ఇంక కాలేజ్ అయిపోవడంతోని స్టూడెంట్స్ అంతా క్లాస్ రూమ్‌లో నుంచి బయటకి వచ్చేస్తారు. ఇక పల్లవి కూడా వచ్చేద్దాం అనుకుంటూ ఉంటే, అప్పుడే తన బ్యాగ్‌లో నుంచి బయటికి పడిపోతాయనమాట తన బుక్సు, పేపరు. ఇక పడిపోవడంతోని అయ్యో! అని చెప్పి పల్లవి కింద కూర్చొని ఈ పేపర్స్ అన్ని సర్దుకుంటూ ఉంటుంది బ్యాగ్‌లో. ఇక క్లాస్ రూమ్ బయట అక్షిత, భువన వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళు అనుకుంటారనమాట క్లాస్ అయిపోవడంతోని అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. సో, కాలేజ్‌లో ఇదిగో ఈ పల్లవియే ఉంది. దీన్ని మాత్రం బతకనీయకూడదు అని చెప్పి మెల్లగా అక్షిత, భువన క్లాస్ రూమ్‌లోకి వస్తారనమాట. పల్లవి ఏమో గమనించుకోదు. అటువైపు తిరిగి సర్దుకుంటూ ఉంటుంది బుక్సు. ఇక అక్షిత మెల్లగా వచ్చి ఒక స్ప్రే పల్లవి ముక్కు దగ్గర కొట్టడంతోని పల్లవి స్పృహ కోల్పోయి అలా పడిపోతుంది. ఇక భువన, అక్షిత మెల్లగా పల్లవిని లాక్కెళ్తారనమాట. వేరే రూమ్‌లోకి లాక్కెళ్తారు. ఇక అక్షిత, భువన ఇద్దరు కూడా వాళ్ళ ముక్కుకి ఒక కర్చీఫ్ కట్టేసుకుంటారనమాట స్మెల్ పీల్చకుండా. ఇక ఒక బాటిల్ తీసుకొస్తుంది అక్షిత. ఏంటిది అని చెప్పి భువన అడుగుతూ ఉంటే అప్పుడిక అక్షిత చెప్తుంది. ఇది కెమికల్. ఇది గాల్లో కలిసిందంటే పాయిజన్‌గా మారిపోతుంది. అయితే మనం అందుకే ఇప్పుడు కర్చీఫ్స్ కట్టుకున్నాము. ఈ గాల్లో ఈ పాయిజన్ ఉన్న కెమికల్ మిక్స్ అవ్వడంతోని ఈ గాల్లో అదే ఉంటుంది కాబట్టి పల్లవి పీల్చి పీల్చి దాని ప్రాణాలు అదే వదిలేస్తుంది. ఎవరికీ డౌట్ రాదు. ఓకేనా? అని చెప్పి ఇక ఆ పని చేయబోతూ ఉంటారనమాట. లీక్ చేయబోతూ ఉంటారు ఆ పాయిజన్ ఎయిర్‌లోకి. సో, ఇంతే అండి. మరి ఎవరు కాపాడతారు? ఎలా పల్లవి బయటపడుతుంది దీని నుంచి అనేది చూద్దాము కమింగ్ ఎపిసోడ్‌లో. ప్రోమోలో ఇక్కడి వరకే అండి చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.